వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రాష్ట్రాన్ని ఎంతగా కుదిపేశాయో మనందరికీ తెలిసిందే. అడ్డగోలు అమ్మకాలు, అర్థం పర్థం లేని లిక్కర్ పాలసీ, ఇక డిజిటల్ చెల్లింపులకైతే మంగళం పడేశారు. అనుయాయులకి కంపెనీ అనుమతులు, అమ్మకాలు, ఇలా ఒకటేంటి ఎన్ని ఆరోపణలు ఉంటే అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక పెద్ద మాఫియాగా మారిందంటూ కూటమి అధికారంలోకి రాకముందు జగన్ పై అలాగే వైసీపీ నాయకులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ, ఈ ఆరోపణలని చాలా తేలిగ్గా కొట్టిపారేసింది. అది గతం, అదంతా మనకు తెలిసింది, మనం చూసాము, విన్నాము. కానీ ఇప్పుడు మొత్తం సీన్ చేంజ్ అయింది, అధికారం మారింది, కూటమి చేతికి పగ్గాలు వచ్చింది, అధికారంలోకి వచ్చారు. మేము చేసింది అప్పుడు ఆరోపణలు కావు, 100% నిజాలు అని వాటిని బయట పెట్టే పని అధికారంలోకి రాగానే మొదలెట్టేశారు కూటమికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే కూటమి ప్రభుత్వం. చూస్తుండగానే ఒక్కొక్కరి పేర్లను కూడా బయట పెడుతూనే వచ్చేశారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక రాజ్ కసిరెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరితో పాటు ఈ కుంభకోణంలో వైసీపీలో అప్పుడు పెత్తనం చలాయించినటువంటి, తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చాలా మంది ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు. వాళ్ళలో చెప్పుకుంటూ వెళ్తే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇలా అందరూ బడా నాయకులే. ఈ లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. అంతేకాదు వాళ్ళని అరెస్టు చేసి విచారణలు కూడా చేసుకునే వచ్చారు. అయితే ఇప్పుడు సిట్ ప్రధానంగా ఈ మొత్తం కుంభకోణంలో 1000 కోట్లు ఒక అంతిమ లబ్ధిదారునికి చేరింది. ఇదే సిట్ చెప్తుంది, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. ఇప్పుడు ఆ అంతిమ లబ్ధిదారుని బయటికి తీసుకొచ్చే పనిని కూడా మొదలెట్టేశారు. ఆ పేరును బయటికి తీసే పనిలో భాగంగా విచారణ కూడా చాలా స్పీడప్ చేశారు. గత కొంతకాలంగా చూసాం, అసలు లిక్కర్ పాలసీలు ఏ విధమైనటువంటి కుంభకోణం జరగలేదు, అవినీతి జరగలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు ఏ విధంగా బయటకు వచ్చారు, ఒక్కొక్కటి తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కరిని పట్టుకుని లాగితే వరుసగా ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా సిట్ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని విచారిస్తూ నిజాలు బయటికి లాగాలని ప్రయత్నిస్తున్న క్రమంలో మిథున్ రెడ్డికి నేడు ఒక గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రం మొత్తం కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి ఆ షాక్ ఏంటి, ఏ విధంగా జరిగింది అని చూస్తే, ఏపీలో వెలుగు చూసినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో వైకాపాకి సంబంధించినటువంటి ఆ ఎంపీ మిథున్ రెడ్డికి ఈరోజు ఒక గట్టి షాక్ తగిలింది. అదేంటో, ఈ కేసులో ఆయన వద్ద మరింత సమాచారం రాబట్టేందుకు వీలుగా ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీకి కోరారు న్యాయస్థానంలో. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు రిమాండ్లో. విచారణ కోసం ఇప్పుడు విజయవాడ కోర్టు కూడా తరలించడం జరిగింది. 2 రోజుల కస్టడీ ఇచ్చారు. ఆయన వద్ద 2 రోజుల పాటు విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో శుక్రవారం ఉదయం సిట్ అధికారులు కూడా ఆయన్ను రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి 4వ నిందితుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కేసులో ఇతను 4వ నిందితుడైతే మొదటి ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, అసలు ఫైనల్గా ప్రధాన నిందితుడు ఎవరు, ఈ కేసులో చేర్చినటువంటి ఆ ముద్దాయి ఎవరు, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే గానీ అది బయటికి రాదు. కాబట్టి 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి దానిపై విచారణ చేపట్టారు గురువారం న్యాయస్థానం. 2 రోజులకు అనుమతించింది. 2 రోజులు మీ కస్టడీలోకి తీసుకోండి, విచారించండి, నిజాలు నిగ్గు తేల్చండి, ఇదే చెప్పిందన్నమాట కోర్టు. మరి కోర్టు ఆదేశాల్లో ఉన్న ప్రకారం 19వ తారీఖు, 20వ తారీఖు ఈ 2 రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ కస్టడీలోకి తీసుకొని విచారించవచ్చు అన్నారు. మరి సిట్ కూడా అదే విధంగా విచారించబోతుంది. సరే, ఇంకో వైపు చూస్తే ఈ కేసులో ఆయన అంతకుముందు కూడా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. అది కూడా మనకు తెలిసే. మొత్తంగా ఈ మద్యం కుంభకోణం మొత్తం కూడా 3,500 కోట్ల కుంభకోణం జరిగింది అనేటటువంటిది ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ జరిగింది 3,500 కోట్లు. గతంలో కూడా కూటమికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన
పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఇదే. లేదు, ఇష్టారాజ్యాన అమ్మకాలు సాగించారు, కుంభకోణం జరిగింది, వందలు కాదు వేల కోట్లలో జరిగింది అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది కాబట్టి అప్పుడే చెప్పారు. కొంత రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ చెప్పొచ్చు, కానీ అది మామూలు మొత్తం అయితే కాదు, 3,500 కోట్లు అనేది. కానీ భారీ మొత్తంలోనే జరిగింది కాబట్టి ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు. దీని వెనక ఒక యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వైసీపీకి సంబంధించి చాలా మంది వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటికి తేవాలనేది సిట్ యొక్క ప్రయత్నం. మరి ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పగించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చింది. మరి ఆయన్ని 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అసలు మిథున్ రెడ్డి విచారణకు గల కారణాలు అనేది కూడా ఒకసారి చూద్దాం, మళ్ళీ రివిజన్ చేసుకుందాం. మరి వైసీపీ హయాంలో ఈ మద్యం కుంభకోణం, దీంట్లో కీలక నిందితుడు మిథున్ రెడ్డి డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేయడు, అది భారీ మొత్తంలో. టార్గెట్లు నిర్ణయించారు, అంటే ఒక్కో షాపు నుంచి కానీ, ఒక్కో నియోజకవర్గం నుంచి కానీ, ఒక్కో జిల్లా నుంచి కానీ ఇంత అనేది టార్గెట్గా నిర్దేశించారు. దీంట్లో ఆయన ముఖ్య పాత్ర అంటూ చెప్తారు. మరి ఈ కేసును విచారిస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. మరి A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన్ని మరింత లోతుగా విచారించాలని సిట్ అధికారులు గతంలోనే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చాలా దఫాలుగా చర్చలు కూడా జరిగాయి, విచారణ జరిగింది. తాజాగా ఆయన్ని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. అయితే పోలీసులకు న్యాయస్థానం షరతులతో కూడిన విచారణ అనేది విధించింది. మరి ఆ షరతులు ఏంటి అనేది చూద్దాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలి, అంతకుమించి విచారణ చేసేదానికి లేదు. విచారణ సమయంలో ముఖ్యంగా చెప్పారనమాట, కొట్టడం, తిట్టడం వంటివి చేయకూడదు. ఏవైనా కానీ ఆయన నుంచి ప్రశ్నలతోనే జవాబులు రాబట్టుకోవాలి, కానీ ఆయన్ని దుర్భాషలు ఆడటం కానీ, కొట్టడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి మరొకసారి అటువంటి ఆరోపణలు రాకూడదు. మరి ఆయన్ని మానసికంగా వేదనకు గురయ్యేటట్టు చేయకూడదు. మరొకటి, విచారణ సమయంలో ఆయనకి విరామం ఇవ్వండి. కంటిన్యూగా ఆయన్ని క్వశ్చన్లు వేస్తూ 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 ఆయన్ని విసిగించి ఆయన యొక్క మానసికంగా ఆయన్ని ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. మరి 2 పూటలా ఆయనకి కోరుకున్న ఆహారం కూడా ఇవ్వండి. విచారణ సమయంలో మిథున్ రెడ్డి న్యాయవాదిని అనుమతించాలి, ఆయన సమక్షంలోనే ఉంచాలి. విచారణ మొత్తం కూడా ఆడియో వీడియో రికార్డులు కూడా చేయాలి. ఏ విధంగా మీరు విచారణ చేసింది, నిజాలు నీకు తెలిసింది కూడా అవన్నీ కూడా ఆడియో వీడియో రికార్డులు చేసి మా ముందు పెట్టాలి. ఈ కేసు విచారణలో సంబంధం లేని వ్యక్తులు విచారణలో అయితే జోక్యం చేసుకోకూడదు. ఇది సిట్ నియమించిన అధికారులు మాత్రమే మిథున్ రెడ్డిని విచారించాలన్నారు. అసలు సిట్ ఏం కోరుకుంటుంది? మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఏ వివరాల్ని బయటికి రాగాలి, ఏ గుట్టు లోగుట్టుని బయటికి తీయాలి అనేటటువంటిది సిట్ టార్గెట్ ఏంటనేది మనకు తెలిసినంత వరకు, మనకి దీనికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు చెప్పినంత వరకు ఏముంది, మద్యం కేసులో ముడుపులు వసూలు చేయాలని ఎవరు చెప్పారు? ఇది మీ సొంత నిర్ణయమా, లేకపోతే మీ వెనక మీ పై స్థాయిలో ఎవరైనా ఉన్నారా? ఏ డిక్షనరీకి ఎంత టార్గెట్ విధించారు, మరి ఎంత ఇవ్వాలంటున్నారు? మీకు ఒకవేళ ఒక ఆర్డర్ మీ సంస్థ కేటాయించాలంటే ఎంత, వాళ్ళు ఎంత ఇవ్వాలి అనేది కూడా. మరి దుబాయ్ తదితర దేశాల్లో ఎందుకు సిట్టింగ్లు? ఇక్కడే కాకుండా దుబాయ్కి వెళ్ళి మరి మీరు కొంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్న మీరందరూ కూడా దుబాయ్కి వెళ్ళి సిట్టింగ్లు వేశారు, అక్కడ చర్చలు జరిపారు. మరి ఆ చర్చల సారాంశం ఏంటి? ఇతర నిందితులతో ఉన్న అసలు సంబంధాలు ఏంటి? మీకు మిగతా నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి? మీ పేరు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటర్లకు ఈ నిధులు పంపిణీ చేస్తారా? ఇది ముఖ్యంగా చాలా ఎలక్షన్ టైంలో కూడా బయటకు వచ్చిందనమాట. ఈ మద్యం సొమ్ము అనేది, అంటే అవినీతి సొమ్మంతా కూడా ఎలక్షన్లకి కొంత సమయం ముందు, కొన్ని రోజుల ముందే తరలించి ఈ మద్యం సొమ్ముని ఓటర్లకి ప్రలోభాలకి గురి చేసేందుకు గాను ఈ సొమ్మే వాడారు అనేటటువంటిది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సిట్ అంతిమ లక్ష్యం వచ్చి అంతిమంగా ఈ కేసులో లబ్ధి పొందింది ఎవరు? అంటే ప్రతి ముఠాకి కూడా ఒక డాన్ ఉంటాడు, సినిమాల్లో మనం చూస్తుంటాం. అదే విధంగా దీనికి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి సిట్ భావిస్తుంది. అతని పేరు బయటికి రావాలనేది సిట్ ముఖ్యాంశంగా తెలుస్తుంది. మరి వీటి ద్వారా సిట్ మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉంది. మరి చూడాలి ఈ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో. అదే జరిగితే ఇప్పటికే అరెస్టుల పర్వాలతో తల మునకలవుతున్న వైసీపీ వీటిపై ఎలా స్పందిస్తుంది, వీటిని ఎలా అడ్డుకుంటుంది అనేటటువంటిది రానున్న రోజుల్లో మనం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.